అసలు కేరళలో ఎట్లుంటుందంటే సాధారణంగా అంటే ఒక ప్రభుత్వానికి ఒకటేసారి టైం ఇస్తారట, ఇంకో ప్రభుత్వానికి కూడా టైం ఇస్తారట. ఎందుకంటే ఒకటే ప్రభుత్వాన్ని చూసుకుంటుంటారు కదా, కేరళలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, జాబ్ చేసుకుంటారు, వాళ్ళు కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సాధారణంగా. కాబట్టి కేరళలో సరే పినరాయి విజయన్ నిన్న రోజులు చూసినప్పుడు పినరాయి విజయన్ కాకుండా కాంగ్రెస్ కూడా అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి యూడిఎఫ్కి ఆలోచన చేసిరు జనాలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కేరళ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి వెంటనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిండు. నేను చెప్తున్నా కదా, రేవంత్ అన్న ఎట్లా అంటే మొత్తం నేనే అనుకుంటాడు అన్నట్టుగా. కేరళలో కాంగ్రెస్ గెలిచితోటే నేను చేయబట్టి గెలిచిందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి రాహుల్ గాంధీ తిరిగింది కదా, ప్రియాంక గాంధీ తిరిగింది, సోనియా గాంధీ సైతం తిరిగింది, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లు తిరిగిర్రు, కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రానికి సంబంధించిన లీడర్లు కూడా కేరళలో తిరిగిరు కదా. మరి రేవంత్ రెడ్డి ఒక్కడు చేయబట్టే గెలిచిన చెప్పుడు ఎందుకు? మరి రేవంత్ రెడ్డి ఒక్కడు చేయబట్టే గెలుస్తారు అనుకుంటే సర్పంచ్ ఎన్నికలలో అందరూ రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లేదు కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ముఖం చూసి అందరూ ఓట్లేదు కదా. మరి బీఆర్ఎస్కి మంచిగానే వచ్చినాయి, సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్కి మంచిగానే వచ్చినాయి, బీజేపీ కూడా మంచిగానే వచ్చినాయి. మరి అన్ని రేవంత్ రెడ్డిని ముఖం చూసే రేవంత్ రెడ్డిని చూసే ఓట్లేయాలి కదా జనాలు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ రావాలిగా, సీట్లు రాలే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ఏంటంటే నేను ఎట్లా చెప్తా అట్లా అనేటట్టున్నాడు. అధిష్టానానికి ఎప్పుడు డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి పైన. రేవంత్ రెడ్డి బాగా ఎక్కువ ఫీల్ అవుతుండు, ఎక్కువ అనుకుంటున్నాడు, తనను తాను ఊహించుకుంటున్నాడు. మొత్తం నేను హైకమాండ్ లెవెల్, నేను మొత్తం అధిష్టానం లెక్క అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నా అనే విషయం ఎప్పుడు అధిష్టానానికి తెలిసిందంటే రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాక ఢిల్లీ పోయింది. ఢిల్లీకి ఎందుకు పోయింది తెలుసా? ఢిల్లీలో అధిష్టానం ముఖ్యమంత్రి ఫైనల్ చేసేటటువంటి మీటింగ్ ఉంటుంది. అంటే ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇద్దాం, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరు వర్తు, ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తే ఫిట్ ఉంటారు, అన్ఫిట్ ఎవరు అనేది మొత్తం డిస్కషన్ నడుస్తుంది ఢిల్లీలో. ఎందుకంటే ఢిల్లీ అధిష్టానమే ఫైనలైజ్ చేస్తారు మంత్రులైనా మంత్రులనైనా. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, అధిష్టానం ఏదైతే ఫైనలైజ్ చేసేటటువంటి మీటింగ్ ఉందో దాంట్లో నేను కూడా ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడు. దాదాపు 2 రోజులు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు 2 రోజులు వెయిట్ చేసిండు రేవంత్ రెడ్డి ఇంటికాడ. ఢిల్లీలో ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో. కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి ఆఖరికి కేసీ వేణుగోపాల్ని కలిసి, సార్ కంగ్రాచులేషన్, మీరే ముఖ్యమంత్రి అవుతారు, మీకే కేరళ సీఎం పదవి రాబోతుందని చెప్పి కేసీ వేణుగోపాల్కి కంగ్రాచులేషన్ చెప్పి వచ్చిండు. కేసీ వేణుగోపాల్ చెప్పినాడు, ఏమో చర్చ నడుస్తుంది, నాకు వస్తుందో రాదో తెలియదు అంటే, మీకే వస్తుంది సార్ పక్కా నాకు ఇన్ఫర్మేషన్ ఉందని రేవంత్ రెడ్డి చెప్పొచ్చిండట. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోని కారణం ఏంది, కేసీ వేణుగోపాల్కి మంచిగా ముఖ్యమంత్రి పదవి వస్తే కేసీ వేణుగోపాల్ నేను దగ్గర కావచ్చు, ఇక నేను వేణుగోపాల్ కూడా అధిష్టానానికి సంబంధించిన కీలక నేత కాబట్టి నేను ఎట్లా చెప్తే అట్లా వేణుగోపాల్ వింటాడు, వేణుగోపాల్ కూడా నాకు పాజిటివ్ ఉంటాడు, ఇక నేను మంత్రులను ఇక్కడ ఆట ఆడిపించవచ్చు, ఎమ్మెల్యేలను ఆట ఆడిపించవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. కానీ ఆడ వర్కౌట్ కాలే. రేవంత్ రెడ్డి అధిష్టానం చెప్పినాడు, నువ్వు పోయి తెలంగాణలో పరిపాలన చేసుకోపో, ఫస్ట్ ఢిల్లీలో ఉండకు, పోయి వెళ్ళిపో అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుడు మళ్ళీ వచ్చేసిండు. అంటే ఎట్లుండో చూడు రేవంత్ అన్న కథ. కొద్దిగా టైం ఇస్తే రేవంత్ అన్నకు మొత్తం నాదే అంటాడు, కొద్దిగా సంధిస్తే మొత్తం ఇదంతా మొత్తం మనదే అని అనేటట్టు ఉంటుంది అన్నట్టు కథ. అందుకే హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా అర్థమైపోయింది.